నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు దైవ జనరల్ శశికళ గారు చెప్పబోతున్నటువంటి వాక్యాన్ని వినబోతున్నారు మీరు. ఈమె పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయినారు. రిటైర్డ్ అయిన దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈమె చెప్పేటువంటి సువార్తను విని దేవుని నామానికి మహిమకరంగా మనందరం జీవించుదాం. దేవుని నామానికి స్తోత్రములు. మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మృత్యుంజయుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, నీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. దేవదూతలకు లేని ధన్యత ప్రభా ధూళినైనా నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డకి నాయన వినగల హృదయం వాళ్ళకు దాయిచేయండి. ఈ వాక్యాన్ని ప్రభా చెప్పుచుండగా మీరే నాతో మాట్లాడండి తండ్రి. నీ సిలువ చాట్ల నన్ను మరుగు చేసుకొని ఆయన నాకు బోరగా ఉండి మాట్లాడు తండ్రి. నీ జ్ఞానముతో నన్ను నింపయ్యా, సహాయం చేయను ఆయన. మీరే నాతో మాట్లాడు తండ్రి. మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను నాయన. మీరు నాతో ఉండి మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి బిడ్డను నాయన వినగలిగిన హృదయము, గ్రహింపగలిగిన హృదయం ప్రతి బిడ్డకు దాయిచేయవలని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా గొప్ప పరమ తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఈ దినమన వాక్యముని చూసుకుందాం. శరీరము అక్షయమైనదిగా లేపబడటం. మన శరీరము అక్షయమైనదిగా లేపబడటం. ఎలాగా అక్షయమైనదిగా మనం లేపబడే వాళ్ళంగా ఉంటామో వాక్యాన్ని మనం గమనించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 48 వరకు చదువుకుందాం. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. బలహీనమైనదిగా. ఈ ఆదాము ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి మొదట కలిగినది ప్రకృతి సంబంధమైనది. అయితే మొదటి మనుషుడు భూ సంబంధి, రెండవ మనుషుడు ఆత్మ సంబంధి అయి ఉన్నాడు. ఈ రెండవ మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషుడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఈ రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. ఈ మట్టి నుండి పుట్టినవారు ఎట్టివారు, మట్టి నుండి పుట్టినవారు కూడా అట్టివారే. ఆదాముని మొదట యేసయ్య మట్టితోటి తయారు చేశాడు. ఆదాముని మట్టితో తయారు చేసి తన నాసికా రంధ్రములలో ఆయన ఆత్మను ఊదినప్పుడు ఆయన బ్రతికి జీవించాడు, లేచాడు. ఆయన నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా ఆయన బ్రతికాడు. మనము వాక్యాన్ని బాగా గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, ఆదాము మొదట మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని చెప్తున్నాడు. కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మ. కడపటి ఆదాము ఎవరు? కడపటి ఆదాము మన క్రీస్తు, యేసు ప్రభు అయిన క్రీస్తు జీవింపజేసేటువంటి ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు. కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మ. మొదటిగా మనము తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు మన యొక్క శరీరము క్షయమైనదిగా వచ్చింది. మన శరీరము తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు క్షయమైనదిగా మనం బయటకు వచ్చాం, పుడతాం. అయితే మనం అక్షయతను ఎలాగ ధరించుకుంటాం, అక్షయతను ఎలాగ ధరించుకోవాలి? మనం అక్షయులుగా మనం లేపబడాలంటే మన శరీరం ఏ విధముగా ఉండాలి?
అంటే పరలోకము నుండి వచ్చిన మనుష్యుని మనము వెంబడించాలి. పరలోకము నుంచి వచ్చిన మనుషుడు యేసయ్యను మనము అనుసరించాలి. ఆయన అనుసరించి ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. యేసు ప్రభువులో మనం అంటుకట్టబడి ఉండి ఆయన ఆజ్ఞలను కట్టడల్ని అనుసరించి నడుచుకొని ఈ భూ సంబంధమైన విషయాలన్నింటికి మనం చాలా దూరంగా ఉండాలి. భూ సంబంధమైన విషయాలకు దూరంగా ఉండి పరలోక సంబంధం విషయాల్ని ఆలోచిస్తా పరలోక సంబంధమైన విషయాలకి దగ్గరగా ఉండాలి. పరలోక విషయంలో ఏ విధంగా ఉండాలంటే పరలోక సంబంధమైన విషయాలు ఏంటని మనం గ్రహింపగలిగిన వాళ్ళంగా ఉండాలి. ఈ భూ సంబంధమైన వాటికి దూరముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం అంటుకట్టబడిన వాళ్ళంగా ఉండాలి. మరి ఏ విధంగా మనము అక్షయముగా ఉండి మనం లేపబడతామంటే యేసు ప్రభువులో నువ్వు అంటుకట్టబడి ఆయన్ని నీ హృదయంలో చేర్చుకొని ఆయనతో మీరు జీవించి ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకున్నట్లయితే అక్షయముగా మనము భూమిలో నుంచి మనం లేపబడతాం. ఆయన వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు తిరిగి లేస్తారు. ఏ విధంగా లేస్తారంటే యేసు ప్రభువులో ఉండి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వానికి దూరముగా ఉండి ఆయనలో అంటుకట్టబడి ఉంటే అక్షయులుగా మనము శరీరము లేపబడుతుంది. కాబట్టి శరీరం అక్షయ మీద విత్తబడి అప్పుడు అక్షయమైనదిగా మనము లేపబడతాం. అక్షయమైనదిగా మనము 1 కొరింథీ 6:13-14 చదువుకుందాము. దేహము జారత్వము నిమిత్తమై కాదు, దేహము నిమిత్తమై కాదు, కానీ ప్రభు నిమిత్తమైన ఈ దేహము ఏర్పరచబడి ఉంది. ఈ దేహము జారత్వం కోసం కాదు, ప్రభు నిమిత్తమై ఈ దేహం ఉందని మనం గ్రహించుకోవాలి. ప్రభువు ఏ విధముగా సమాధుల నుంచి లేపబడ్డాడో అదేవిధంగా మనము కూడా మనం యేసయ్యని హత్తుకొని జీవిస్తే మనం అక్షయులుగా మనము లేపబడతాం. కాబట్టి మన యొక్క శరీరము క్రీస్తుకి అవయవములై ఉన్నాయని మీరు ఎరుగుదురా అంటున్నాడు పౌలు గారు. ఈ అవయవులన్నీ క్రీస్తుకి మరి మంచిగా ఉన్నాయా లేవా, అవయవములన్నీ ఆయనకి ఎలా ఉన్నాయని మనము మన అవయవాలన్నీ క్రీస్తుకి ఇష్టంగా ఉండాలి. ఆయనకు విరోధంగా ఈ అవయవాలు ఉండకూడదు. ఆయనకి నీతి సాధనములుగా ఉండాలి. ఈ అవయవాలన్నీ నీతికి సాధనములుగా ఉండాలి. వేష సాధనములుగా ఉండకూడదు. వేష యొక్క సుగుణాల వల్ల ఉండకూడదు. వేష గుణాలతో మనం ఉండకూడదు. నీతి సాధనములుగా మన దేహముతో ఆయన్ని ఆరాధించాలి. జారత్వం చేయవారుగా ఉండకూడదు. మన దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీలో ఉన్నవారు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు పౌలు గారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. ఎల్ల వేళలా దేవుని మహింపరిచే వారంగా ఉండాలి మనం. అలా ఉన్నట్లయితే శరీరము అక్షయతను ధరించుకొని లేపబడుతుంది. కాబట్టి మన దేహము నీతి సాధనములుగా ఉండాలని మనం ఎల్ల వేళలా మనం ఆ విధంగా నడుచుకుంటూ ఉండాలి. మరి పాట కూడా ఉంది చూడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదిరించి పరమున చేర్చిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ
క్రీస్తు నీ నామమే నా ధ్యానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన రూపం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన హృదయము ఆయన ఆలయంగా ఉండాలి. ఆయన ఆలయంగా ఉండి నీతి సాధనములుగా మన యొక్క అవయవాల్ని ఉంచుకోవాలి. దేవుని మహిమ కొరకు మనం జీవించే వేళలా ఆయన మహిమ కొరకు జీవించే ఆత్మ సంబంధమైన శరీరముగా మనము లేపబడాలి. ఆత్మ సంబంధమైన శరీరంగా మన శరీరం అంతా మార్చబడాలి. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10-11 చదువుకుందాం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప. చూడండి, మనము వాక్యాన్ని బాగా గమనించినట్లయితే క్రీస్తు మీలో జీవించిన ఎడల, క్రీస్తు మనలో జీవించాలి. క్రీస్తు నీలో జీవించకుండా అటుగా ఇటుగా ఉంటే క్రీస్తు మీలో జీవించడు. ఒక అడుగేమో లోకంలో, ఒక అడుగేమో దేవుల్లో ఉన్నట్లయితే క్రీస్తు మీలో జీవించడం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండాలి, కానీ నులివెచ్చని జీవితం నీకు పనికిరాదు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైద్ది. మన శరీరము పాపం విషయమై మృతి చెందుద్ది. యేసయ్య మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపం అంతా వెళ్ళిపోయిద్ది, మృతమైపోద్ది పాపం. కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవింపజేస్తుంది. యేసు ప్రభువును మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనలో జీవింపజేస్తుంది ఆయన ఆత్మ. ఆత్మ నీతి విషయమై జీవింపజేస్తుంది. నీతి విషయమై ఆత్మ జీవింపజేస్తుంది. మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ, మృతులలో నుండి యేసయ్యను లేపిన ఆత్మ ఏమాత్మది? నీతి విషయమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, ఈ క్రీస్తులో ఉన్న ఆత్మ మనలో కూడా నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ, ఆ ఆత్మ చావునకు లోనైన మీ శరీరంలో కూడా ఆయన లేపుతాడు. ఆ శరీరంలో కూడా మనల్ని కూడా పైకి మనం లేస్తాం. ఆ ఆత్మ మనలో నివసించిన ఎడల, ఆ ఆత్మ ద్వారా క్రీస్తు యేసుని లేపిన ఆత్మ మనల్ని కూడా లేపిద్ది. దేవుడు వచ్చినప్పుడు మనము ఆయన లేపబడిన వాళ్ళంగా ఉంటాం. అప్పుడు మనము ఏంది అక్షయతను, ఈ యొక్క అక్షయతను మనము ధరించుకునే వాళ్ళంగా ఉంటాడు. శరీరము అక్షయతనప్పుడు ధరించుకొని మనం లేపబడే వాళ్ళంగా ఉంటాం. చూడండి, మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 6:20 చదువుకుందాం. అందువలన నేను మీలో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రముల గురించి అయినను, ఆహారము కంటే ప్రాణమును, ప్రాణము కంటే వస్త్రములను, దేహము గొప్పవి కావా? ఏమి తింటాం, ఏమి ధరించుకోవాలా, ఈరోజు ఏమి వంట చేసుకోవాలా, ఈరోజు ఏం బట్టలు కట్టుకోవాలా, ఈరోజు ఏమి చికెన్ తెచ్చుకుందామని తినే విషయం మీద ఆలోచించకూడదు. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏం బట్టలు వేసుకోవాలని దీని మీద మనసు ఉంచకూడదు. ధరించుకుందామో అని దేహమును గూర్చి అయినను, ఏమి తినాలా అని ఆహారము గూర్చి అయినను ఆలోచించకూడదు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చూసారా, ఆహారం కంటే ప్రాణం గొప్పది. ఆహారం కంటే మన ప్రాణం ఎలా ఉంది అని చెప్పేసి ప్రాణాన్ని గురించి మనం ఆలోచించాలి. మన ప్రాణ ఆత్మ శరీరాలు ఆయన స్వాధీనంలో ఉన్నవి కనుక మన యొక్క
ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. మీరు ఏం తింటున్నారు, ఏం ధరించుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ యేసయ్య చూస్తున్నాడు పైనుంచి. చూసారా, మన నడక పడక అన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు. మనం పండుకొనుట లేచుట అన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. కాబట్టి కనుక మనం ఆయన ఆకాశం, ఇప్పుడు చూడే వాక్యంలో గమనించినట్లే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో గూర్చుకో. అవి ఏమన్నా విత్తనాలు వేయటం, పంట పండించటం పక్షులకు ఉందా? లేదు. అవి విత్తవు, కోయవు, అయినను ప్రభు వాటికంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాడా అంటున్నాడు. కాబట్టి మనకి ఏది అవసరమో ఆయన మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, వాక్యాన్ని గమనించినట్లయితే 1 కొరింథీ రాసిన పట్లక 6:19-20 చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన రూపురేఖలు, మన యొక్క అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాం. తల్లి గర్భంలో పిండంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసేటట్లుగా ఉంటాయి. చూడండి, మనం హై రిస్క్ కన్ను కానీ ఏలు ముద్దలు కానీ ఎవరికైనా మ్యాచ్ అవుతాయా? ఎవరికి కావు, ఎవరి వాళ్ళకే. అందుకే ఏలు ముద్దలు వేయమంటుంటారు. కన్ను రిస్క్ కూడా మరి ఉద్యోగస్తులు పోయి కన్ను పెట్టి అటెండెన్స్ చేస్తుంటారు. చూసారా, ఎక్కడ ఎవరి కన్ను వాళ్ళదే, ఎవరి ఏలు ముద్దలు వాళ్ళయే. ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞాని మన దేవుడు. అలాగా మనల్ని సృష్టించాడు ఆయన. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది, పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు మనం ఆలయం అన్నాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మనమే కాదా అనుకుంటున్నాం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే విలువ పెట్టి కొన్నాడు ఆయన. మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి మన దేహముతో, మన నోటితో, మన శరీరం అవయవులతో ఆయన మనం ఎల్లవేళ కొలిచే వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా కొలిచినట్లయితే మనము ఆయన ఆత్మని మనం పొందుకొని, మనం ఎప్పుడు మరణించినా కానీ మనం ఎలాగంటే అక్షయతను ధరించుకొని అక్షయులుగా మనం లేపబడతాం. అక్షయతను ధరించుకుంటాం. ఈ శరీరము అక్షయతను ధరించుకొని లేపబడుతుంది. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో చేర్చుకొని ఆయన ఆరాధిస్తూ ఉంటామో, శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు అక్షయతను ధరించుకొని లేపబడే వాళ్ళంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఆరాధించే వాళ్ళంగా ఉంటాం. ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉంటాం. ఎల్లవెళ్ళ ఆయన స్తుతించే వాళ్ళంగా ఉంటాం. శరీరాశ నేత్రాశ మనకు దూరంగా ఉంటుంది. శరీరముని నేత్రాశ ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేరు. లోకం కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. కాబట్టి ఆత్మ సంబంధమైన అనుభవంలో మనము నడవాలి. శరీరము అక్షయమైనదిగా లేపబడును. దానియేలు గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలుకి రాజుగారు భోజనానికి పిలిచారు. దానియేలు 3 ఫ్రెండ్స్ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా దానియేలుతో కలిసి ప్రార్థనలో ఉంటుంటారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాజుగారు దానియేలుని భోజనానికి పిలిచారు. రాజుగారు ఏమన్నారంటే నేను రాను అన్నాడు. రాజుగారి భోజనం ఎవరిని వద్దంటారా? పంచభక్ష పరణాలు, ఓ తల్ల ఎన్నెన్ని భోజనాలు, ఎన్నెన్ని రకాల భోజనాలు పెడతారు. తిందాం అని పోతుంటారు కొంతమంది. తినటానికి ముందు పరిగెత్తారు. తింటాం ఏం పెడుతున్నారని ముందు పెళ్ళిళ్ళకి పోతే ముందు తినటానికి ఏం చేశారు అని అడుగుతుంటారు కొంతమంది. చూసారా, వాళ్ళకి కడుపే దేవుడు. తిండి కోసం పరిగెత్తుంటారు కొంతమంది. చూసారా, రాజుగారి భోజనం చేసి దానియేలుని పిలిచారు. రాజుగారు దానియేలుని భోజనాన్ని పిలిస్తే దానియేలు ఏమన్నాడు తెలుసా? నేను ఆ భోజనము చెయ్యను. ఎందుకు రాజుగారి భోజనం దానియేలు వద్దన్నాడంటే
రాజుగారు ఆ భోజనాన్ని ఎక్కడెక్కడ పెట్టాడో, ఏం సంగతో, విగ్రహారాధన సంబంధంగా పెట్టాడా, పూజలు చేశాడా, ఏం చేశాడా, అపవిత్రమైన భోజనం అది, నేను దాన్ని భుజించను అన్నాడు. చూసారా? అయితే అక్కడ ఆ యొక్క భోజనం భుజించకుండా దానియేలు పోకుండా ప్రార్థన చేసుకుంటా చక్కగా మంచి ఆకుకూరలు తినే భోజనం ఆయన ఇంట్లో తిన్నాడు. ఎవరు? దానియేలు. అయితే ఆ యొక్క భోజనం తిన్నోళ్ళు, అక్కడ రాజుగారి భోజనం తిన్నోళ్ళు ముఖాలు ఎలా ఉన్నాయి, ఈ దానియేలు ముఖం ఎలాగుంది అని చూస్తే వాళ్ళ ముఖాల కంటే దానియేలు ముఖం వెలుగుతూ ఉంది, తేజస్సుతో ఉంది ముఖం. చూసారా? మరి మంచి భోజనం, బలమైన భోజనం, రాజుగారి భోజనం తిన్నారుగా, మరి మొహం బాగా కళగా ఉండాలిగా, అసలు లేదు. మరి దానియేలు ముఖం కళగా తేజస్సుతో నిండిందిగా ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన అనుభవంలో దానియేలు ప్రార్థనాపూరుడుగా ఉండి, దేవునిలో అంటుకట్టబడి ఉండి, దేవుని కట్టడలను అనుసరిస్తూ దేవునితో ఉండి దేవుని ఆత్మను పొందుకొని ఈ లోక సంబంధమైన ఆహారం వద్దనుకున్నాడు కాబట్టి వెలుగుతూ ఉంది దానియేలు ముఖం. చూసారా? అటువంటి ఆలోచనలు, అటువంటి ఇది దానియేలుకు లాంటి ఆలోచనలు మనకు కూడా వచ్చి అటువంటి ఆహారము మనం పుచ్చుకోకుండా దేవునితో సత్సంబంధం కలిగి మనం ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము అక్షయతను ధరించుకొని లేపబడే వాళ్ళంగా ఉంటాం. శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అప్పుడు దానియేలులాగా మనం శరీరం అక్షయతను ధరించుకొని ఉండేవాళ్ళంగా ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 2:7 చదువుకుందాం. రోమా 2:7. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చూసారా? సత్క్రియను ఓపికగా చేయాలి. ఎవరిలో సత్క్రియ ఉంటుందో అట్టి వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. సత్క్రియ చేసే వాళ్ళు ఎలా ఉండాలి? సత్క్రియని ఓపికగా చేయాలి. మహిమను ఘనతను అక్షయతను వెతకాలి. మహిమను ఘనతను అక్షయతను వెతికేవాళ్ళగా ఉండాల. ఇటు అక్షయతను వెతికే వాళ్ళంగా ఉన్నట్లయితే నిత్య జీవంలో ఉంటాం. మనం నిత్య జీవంలో ఉంటాం. సత్క్రియను ఓపికగా చేయాలి. ఎవరిలో సత్క్రియ ఉంటుందో అట్టి వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. సత్క్రియ చేయాలి. అట్టి వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. మహిమను ఘనతను అక్షయతను వెతుకువారు ఎల్లవేళలా ఆయనకి మహిమకరంగా జీవిస్తూ ఉంటారు. చూడండి, మహిమ ఘనతను వెతికే అక్షయతను వెతికేవారుగా ఉండాలి. ఎల్లవేళలా వెతికే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనం అక్షయత అనేటువంటి శరీరాన్ని మనం ధరించుకునే వాళ్ళంగా ఉంటాం. శరీర సంబంధులుగా కాక ఆత్మ సంబంధులుగా ఉన్నట్లయితే మనము శరీరము అక్షయతను ధరించుకుంటుంది. చూడండి, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధులుగా ఉన్నట్లయితే మన శరీరము అక్షయతను ధరించుకొని ఆయన వచ్చినప్పుడు మనము లేపబడతాము. ఎట్లా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఉన్నట్లయితే మన శరీరము అక్షయతను ధరించుకొని ఆయన వచ్చినప్పుడు మనము లేపబడతాము. సమాధుల్లో నుంచి లేపబడతాం. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా లేస్తారు అనుకుంటారు. దేవుని ఆత్మలో నివసించిన ఉన్న ఎడల ఆయన ఆత్మ ద్వారా మనము లేపబడతాం. దేవుని ఆత్మలో నివసించి ఉండాలి. మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి. శరీరము అక్షయతను ధరించుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మనము లేపబడతాం. అక్షయతను ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఆయన వచ్చినప్పుడు మనము లేపబడతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:10. అనగా ప్రాచీన మనిషిని వాని క్రియలతో కూడా మీరు విడిచిపెట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. నీరు కట్టిన తోటలాగా ఉండాలి. మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవాలి. ప్రతిదినం ఆయనలో అంటుకట్టబడి ఆయనతో మనం సంభాషించే వాళ్ళంగా ఉండాలి. ప్రతిదినం మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయనతో ఒక సత్సంబంధం కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే మనము అక్షయతను ధరించుకొని ఉంటాము. అక్షయతను ధరించుకొని అక్షయమనే శరీరముగా మనము లేపబడతాం. అక్షయమైన శరీరముగా మనము లేపబడే వాళ్ళంగా ఉంటాం. చూడండి, కీర్తనల గ్రంథంలో మనము చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అతడు ఎట్టుంటాడు? నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఉంటాడు. దివారాత్రము ధ్యానించాలి. అపహాసకులు కూర్చుని చోట కూర్చోకూడదు. పొద్దుగూకులు ముసలం ముచ్చట్లు అపవాసాలు కూర్చుని చోట కూర్చుంటారు కొంతమంది. ఇంకా అయ్యే కావాలి పొద్దుగూకులు. వాళ్ళ వీళ్ళెట్ట వీళ్ళెట్ట సమస్యలతోటి వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు వాళ్ళు పంచుకోవటం అలా ఉంటారు. ఎవరైతే ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నారు ఆ బిడ్డలందరినీ రక్షించండి, మారు మనసు ఇవ్వండి నాయన, సహాయం చేయండి నాయన. అయ్యా నాయన వాళ్ళ గ్రహింపు వాళ్ళకి దాయిచేయండి, మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు కలుగు చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. అయ్యా ఈ వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపజేసి నీ నామానికి మహిమ గంతా ప్రభావాలు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ నాములో అడుగుచున్నాను నా గొప్ప పరమతండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా. ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ 8897194858